లోక్సభ ఎన్నికల్లో మోదీ సర్కార్కు ఓటమి ఖాయమన్నారు కాంగ్రెస్ నేతలు. 10 ఏళ్లలో మునుపెన్నడూ చూడని అవినీతి అరాచకాన్ని ప్రజలు చూశారన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ధ్వంసం చేసే కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల హక్కులు పదిలంగా ఉండాలంటే ఇండియా కూటమి గెలుపుతోనే సాధ్యమన్నారు కాంగ్రెస్ నేతలు. లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపును ఏ శక్తి ఆపలేదన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. 400 సీట్లు గెలుస్తామని మోదీ పగటి కలలు కంటున్నారని విమర్శించారు. మధ్యప్రదేశ్, జార్ఖండ్లలో ఎన్నికల ప్రచారం చేశారు ఖర్గే. ప్రధాని మోదీ సర్కార్ విపక్ష నేతలపై రాజకీయ దాడులు చేస్తోందన్నారు. ఎన్డీఏ సర్కార్ ఎన్ని కుట్రలు చేసినా ఇండియా కూటమిదే విజయమన్నారు ఖర్గే. और मोदी की गारंटी, हर चीज को मोदी की गारंटी। अरे भाई, तुमने जो गारंटी पहले बोले थे वो पहले दो, उसके बाद में आगे की गारंटी देखेंगे। लेकिन हमारी गारंटी हमेशा लोगों के हित में है। हमने कर्नाटक में गारंटी बोला, हम दे रहे हैं। आंध्रा में कहा, हम दे रहे हैं। हिमाचल में कहा, हम दे रहे हैं। गठबंधन की सरकार झारखंड में हमने कहा, जो गारंटी दी वो कर रहे हैं। हर जगह हमने जो बोला वो कर रहे हैं. మోదీ ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలు పెరిగిపోయాయన్నారు ఇండియా కూటమి నేతలు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నేతలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. 10 ఏళ్ల మోదీ పాలనలో దేశంలో నిరుద్యోగం, పేదరికం మాత్రమే వృద్ధి చెందాయన్నారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఎన్డీఏ సర్కార్ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా భారీ సభ నిర్వహించింది ఇండియా కూటమి. మోదీని గద్దెదించితేనే రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి రక్షణ అన్నారు నేతలు. जेल का ताला टूटेगा, अरविंद केजरीवाल छूटेंगे, हेमंत सोरेन छूटेंगे. कई लोगों ने कहा कि राजनीति बहुत गंदी चीज है. वाकई बहुत गंदी चीज है. देखिए, अभी उनके खाने पे कैमरा लगाया हुआ है. कैमरा एक एक निवाले पे उनकी नजर रखी है. कितनी शर्म की बात है. और मोदी जी एक वादा पूरा नहीं किया उन्होंने. किसानों का आय दुगुना करेंगे 22 में. सभी कच्चे मकान को पक्का मकान बना देंगे. मेक इन इंडिया. क्या क्या इन्होंने नहीं कहा था. एक वादे को इन्होंने पूरा नहीं किया. लेकिन देश की समस्याओं को नहीं दिखाया जाता. 10 साल की कार्यकाल में सबसे अधिक और बड़े ही निर्मम तरीके से आदिवासी समुदायों को और उनके अनुसूचित क्षेत्रों पर इनकी बुरी नजर है. उदाहरण के तौर पर आप देख सकते हैं, विगत कई महीनों से मणिपुर जल रहा है. वहां के आदिवासी बहु बेटियों की इज्जत लूटी जा रही है. पूरा देश देख रहा है. इन नौजवानों को भरोसा दिलाया कि सत्ता में आएंगे तो 2 करोड़ नौकरी देंगे. लेकिन आज पीछे मुड़ करके देखो, 10 साल में नौकरी तो दूर, इनके हर फैसले ने न केवल नौकरी छीनी है. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. ఎంతో మంది మహానుభావుల త్యాగాలతో రాజ్యాంగం ఏర్పడిందన్నారు. మోదీ అధికారం కోసం ప్రజల హక్కులను హరిస్తున్నారని ఆరోపించారు. ఛత్తీస్గఢ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రియాంక. ఆదివాసీలు, మహిళలంటే మోదీకి గౌరవం లేదన్నారు. प्रधानमंत्री जी ने अपने बड़े बड़े उद्योगपति मित्रों को इस देश की सारी संपत्ति सौंप दी है. कोयला, सीमेंट, सड़कें, हवाई अड्डे, बंदरगाह, बड़े बड़े पीएसयू के सब्सिडरी सारे अपने बड़े बड़े उद्योगपति मित्रों को सौंप दिए हैं. कोई ये नहीं कहता कि देश में उद्योग नहीं होना चाहिए. होना चाहिए. इस देश को उद्योग ने आगे बढ़ाया है. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేస్తామన్నారు కాంగ్రెస్ నేత చిదంబరం. మతతత్వ పార్టీలకు కాలం చెల్లిందన్నారు. ఎన్డీఏ కూటమి నేతలకు మోదీ జపం చేయడం అలవాటుగా మారిందన్నారు. వైనాడు ప్రజలు రాహుల్ గాంధీని భారీ మెజారిటీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు చిదంబరం. నరేంద్ర మోదీ మే సే and his puppet Niti Aayog may say there are poor people in India. If there are no poor people in India, why do laborers from Bihar, Uttar Pradesh, Jharkhand migrated to the south of India? లోక్సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ఇండియా కూటమి సర్కారు ఏర్పడడం ఖాయమన్నారు కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ. రోజు రోజుకు కూటమి బలంగా మారుతోందన్నారు.
10 ఏళ్ల అవినీతి పాలనపై పోరాటానికి సీఎం మమతా బెనర్జీ కూడా కలిసి రావాలన్నారు మొయిలీ. First time in the history of the country, there is such a strong alliance like India alliance. You know, when we formed the government in 2004, there was only UPA. That is after election we joined together. The Mamata ji from the West Bengal, she said that I'm not going to join now, but she will definitely join. Against BJP and the NDA, you know, the Congress, the India alliance will come back to power by 2024. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఇండియా కూటమి నేతల సభకు హాజరు కాలేకపోయారు.